హలో ఎవ్రీవన్. ఎప్పుడూ ఒకేలాంటి చట్నీ తిని బోర్ కొట్టేస్తుంది. అయితే ఒకసారి ఈ చట్నీని ట్రై చేయండి. ఈ చట్నీ ఎలాంటి టిఫిన్స్లో అయినా, రైస్లో, చపాతీలో, దేంట్లో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని ఒక 2 స్పూన్స్ అంతా పచ్చెనపప్పు అలానే మినపగుళ్ళని వేయించుకోవాలి. ఇవి వేగాక మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో 4 పచ్చిమిర్చి చీలికలు అలానే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజ్ టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్, పసుపు వేసుకొని జస్ట్ అవి సాఫ్ట్ అవుతే సరిపోతుంది. మరి కుక్ అవ్వాల్సిన పని లేదు. ఈ గ్యాప్ లో మనం పప్పుల్ని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిల్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పౌడర్ లా అయిపోతుంది. ఈ వెజిటేబుల్స్ ఇలా సాఫ్ట్ అయిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ చేసి పట్టుకున్న పౌడర్ ఉంది కదా, అందులో 4 వెల్లుల్లి రెబ్బలు అలానే ఈ వెజిటేబుల్స్ ని కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. నచ్చితే తాలింపు వేసుకోవచ్చు. ఇంతకీ ఈ చట్నీ పేరేంటో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.